వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప స్టీల్ ప్లాంట్ అని, దీన్ని తీసుకురావడంలో లోకేష్ గారి కృషి ఉందని, ఇది ఒక మణిహారం అని, స్పీడ్ ఆఫ్ బిజినెస్కి ఇది నిదర్శనమని చాలా గొప్పగా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్లాంట్కి 5,500 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. అందుకు బదులుగా దాదాపుగా 50,000 ఉద్యోగాలు వస్తాయన్నది ఒక ఎస్టిమేట్. అంతా బాగానే ఉంది, మంచిదే. ఫ్రాంక్లీ స్పీకింగ్, కొత్త పరిశ్రమలు రావాలి, బిడ్డలకు ఇంకా ఉద్యోగ అవకాశాలు రావాలి. దీనికోసం ఒక ప్రైవేట్ కంపెనీకి ఎన్ని రాయితీలు ఇచ్చారు అన్నది చూస్తే మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కూడా పక్కన వైజాగ్ స్టీల్తో పోలిస్తే. వైజాగ్ స్టీల్ ఎప్పటి నుంచో క్యాప్టివ్ మైన్స్ కోసం అరుగుతుంది, కానీ దానికి ఇంతవరకు సమాధానం చెప్పే దిక్కు లేదు. కానీ ఈ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్కి బైలడిల్లా అనుకుంటా, కరెక్ట్ మై ప్రొనౌన్సియేషన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఛత్తీస్గఢ్ ఐనోర్ మైన్స్ నుంచి దీనికి క్యాప్టివ్ మైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆ క్యాప్టివ్ మైన్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పైప్ లైన్ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ ప్లాంట్కి 18% జిఎస్టీ ఉంటే దాంట్లో 9% సెంట్రల్, 9% స్టేటు జిఎస్టీ ఉంటే 15 సంవత్సరాల పాటు 9% స్టేట్ జిఎస్టీకి మినహాయింపు కూడా ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇదే నెలకి 350 కోట్లు చేస్తుందని ఒక అంచనా. ఇలా పెద్ద పెద్ద రాయితీలు ఎన్నో. ఇంకా క్యాప్టివ్ పోర్ట్ అయితేనేమి, లేక నీళ్లు విశాఖ స్టీల్కు ఇస్తున్న నీటి వాటాలో దీనికోసం ఇంకా డైవర్ట్ చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాయితీలు ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించడం జరిగింది. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద పాలకులకి ఇంత శ్రద్ధ ఉంది,